కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఎమ్మెల్యేల ద్వారా మాత్రమే పంపిణీ చేయాల్సి ఉండగా చెక్కులు స్థానిక ఎమ్మెల్యేల ద్వారా మాత్రమే అందించాలి. హైకోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా మంత్రి పొన్నం కావాలని అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారు. చెక్కుల పంపిణీ విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కలగజేసుకుని ప్రోటోకాల్ పాటించడం లేదు. అవగాహన లేక ఎంఆర్ఓ కార్యాలయంలో చెక్కుల పంపిణీ చేయాలని సూచించడం సరైనది కాదు. బీఆర్ఎస్ పాలనలో ప్రజల వద్దకు పాలకులు సేవలు ఉండేవి. ఇక ప్రజల పాలన అనేది ప్రజలకు అందుబాటులో ఉండాలి. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులకే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు మండల కార్యాలయాలకు వెళ్లటం అనేది వ్యయ ప్రయాసాలకు గురి కావటమే. మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారు. చెక్కులు అనేవి ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల ద్వారా మాత్రమే పంపిణీ చేయడం ద్వారా ప్రజలకు సేవ చేయటం సులువు అవుతుంది. బీఆర్ఎస్ పాలనలోని కరెంటు 24 గంటలు అందించాం. అధికారులు తప్ప మంత్రి గారు తప్ప మాకు తెలియదు. కంప్లైంట్ చేశాం, ప్రజలే వచ్చేసాం. ఒక్కొక్క షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుకి 10,000 రూపాయలు అడుగుతున్నారు సార్, ఏం చేయాలి, మేము గరీబోళం అని చెప్పి చెప్తాను. మీరు ఎంక్వైరీ చేయండి. మేము కలెక్టర్ గారిని త్వరలో కలిసి మేము కంప్లైంట్ కూడా ఇవ్వదలుచుకున్నాం. ఎందుకంటే ఎంక్వైరీ చేయండి. మరి ఖైరతాబాద్ మండల్ ఎంత అవినీతి జరుగుతుంది, మరి ఇట్లాంటి అన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని, మరి ఎందుకంటే మనం ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజల దగ్గర ఉండాలి. కానీ ఏదో వాళ్ళు ఆ లీడర్ ఈ లీడర్ అనడం అనేది తప్పది. ఎందుకంటే ప్రోటోకాల్ అనేది కంపల్సరీ. ఎందుకంటే మేము ప్రజల్లో గెలిచాం. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు గెలిచాం. అంటే ప్రజలు మనోభావం తెలుసుకోవాలి. మరి ఈ విధంగా ఏంటంటే చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి మరి దీని మీద మళ్ళీ స్పీకర్ గారికి మళ్ళీ ఇంకోసారి పోతాం. మళ్ళీ స్పీకర్ గారికి కంప్లైంట్ ఇస్తాం. మరి అదేవిధంగా హైకోర్టు డైరెక్షన్ క్లియర్గా డైరెక్షన్ ఇచ్చింది. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు హైకోర్టు ఈ జడ్జి క్లియర్గా చెప్పారు, ఎమ్మెల్యే ద్వారానే చెక్కులు పంపిణీ కార్యక్రమం జరగాలి. మరి నేను లేకుండానే గతంలో కూడా చెక్కులు ఇవ్వటం జరిగింది, నన్ను ఇన్వాల్వ్ చేయకుండా. మళ్ళీ ఇవాళ మళ్ళీ మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకుండా వాళ్ళందరూ వాళ్ళే పంచుకుంటారు చెక్. మరి తప్పు కదా ప్రోటోకాల్. అందరం ఎమ్మెల్యేలే. మరి 3 సార్లు గెలిచిన నేను మరి నన్ను పిలవకుండా మీరు చేసుకుంటారంటే చేసుకోండి, మాకే అభ్యంతరం. కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దంట. మీరు ప్రజలు ఎంత ఇబ్బంది పెడుతున్నారు? మా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ఎక్కడ, ఖైరతాబాద్ మండల ఆఫీస్ ఎక్కడ, ఇవన్నీ కూడా మంత్రి గారికి తెలియాలి. పొన్నం ప్రభాకర్ గారు అర్థం చేసుకోవాలి. ఈ కాన్స్టిట్యున్సీ ఎక్కడ ఉంది, మండల ఆఫీస్ ఎక్కడ ఉంది అర్థం చేసుకుని పొన్నం ప్రభాకర్ గారు డైరెక్ట్గా కలెక్టర్ గారికి డైరెక్షన్స్ అన్నీ ఇవ్వాలి. ఏ కాన్స్టిట్యున్సీ సంబంధించి ఆ కాన్స్టిట్యున్సీలో ఆ డివిజన్లో చెక్కులు ఇస్తే మనం పేదవారికి సేవ చేసినట్టు ఉంటుంది, పేదవారికి అందుబాటులో ఉన్నట్టు. మరి ఇట్లాంటి కార్యక్రమాల్లో మరి ఈ కాన్స్టిట్యున్సీ సంబంధించి మేము ఎప్పుడు కూడా ఈ ప్రోటోకాల్ విషయంలో గొడవలు పడలేదు. ప్రోటోకాల్ విషయంలో మేము ఎప్పుడు కలగ చేసుకోలేదు. ఎందుకంటే ప్రజలకు తెలుసు అంతా, ఎవరు ఏం పని చేస్తున్నారో ఎవరు ఏందో తెలుసు. ఏదో కొత్తగా ఒకళ్ళిద్దరు వచ్చేసి ఇవాళ పార్టీల గురించి మాట్లాడుతున్నది తప్పది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ మా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో అందరం కలిసిమెలిసి పని చేసుకుంటాం. ఏదో కొంతమంది మా పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళే ఓవర్ చేస్తారు కొంతమంది తప్పితే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎప్పుడు కూడా ఈ ఇష్యూ లేదు. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు ఎంపీ గారు, కిషన్ రెడ్డి గారికి మాకు కూడా ఎప్పుడు ప్రోటోకాల్ ఇష్యూలు లేదు. ఏది ఉన్నా కానీ మాట్లాడుకుంటాం, ఎవరి దాన్ని చేసుకుంటాం. ఇది కొత్తగా వాళ్ళ ఈ గవర్నమెంట్ చేంజ్ కాగానే కొంతమంది మా పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా కొంతమంది ఇట్లాంటి చౌకబారు ఆరోపణలు ఈ విధంగా ఈ ప్రోటోకాల్ ఇష్యూలు అన్నింటిలో ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మరి ఇవన్నీ కూడా మళ్ళీ ఇంకోసారి రిపీట్ కాకుండా మరి పొన్నం ప్రభాకర్ గారు మినిస్టర్ గారికి చెప్తున్నాను, మీరు తెలుసుకోండి. మీరు అధికారులు తప్పుదోవ పట్టిస్తారో ఎవరు పట్టిస్తారో తెలియదు. ఎందుకంటే బయట మంత్రి గారికి తెలియకపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు తెలుసుకొని ఇది మేమేదో చెప్తున్నామో ఈ 4 మండలాలు నా కాన్స్టిట్యున్సీలు లేవు. మీరు మండల వారీగా పెడితే ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. అందుకనే ఏ డివిజన్కి ఆ డివిజన్ పెట్టండి. ఇప్పుడు 7 డివిజన్లు ఉన్నాయి. 5 డివిజన్లో మాకు ఎక్కడ గొడవ లేదు. 5 డివిజన్లో మేము నీట్గా మేమే ఆ డివిజన్లో
ఎక్కడైతే చెక్కులు వస్తున్నాయో ఆ బస్సులో పోయి అక్కడే చెక్కులు ఇచ్చి వస్తున్నాం. మరి 2 డివిజన్లో ఎందుకు వస్తుంది వీళ్ళు? ఎందుకంటే అన్ని పార్టీలు కూడా ఎప్పుడు కూడా ఏ ఇబ్బంది లేకుండా మేము చెక్కులు ఇవ్వటం జరుగుతుంది. మరి దయచేసి మీ ద్వారా మరి మంత్రి గారికి లేకపోతే ఇప్పుడు నేను ఒక రికమెండేషన్ మళ్ళీ స్పీకర్ గారు కూడా ఇస్తాం, మరి మంత్రి గారికి కూడా మీ ద్వారా తెలియాలని చెప్పేసి. ఎందుకంటే ప్రజలు అనుకుంటారు కదా చెక్కులు ఇచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు ఎక్కడ ఉన్నారు, కానీ ప్రజలు పడే ఇబ్బంది మాకు తెలుసు. మేము చెప్పాము కూడా, ఎంఆర్ఓ చెప్పాము, కలెక్టర్ గారికి చెప్పాము, ఆర్డీఓకి చెప్పాము. చాలా ఇబ్బంది అవుతుంది ప్రజలకి అంత దూరం వచ్చి చెక్కులు తీసుకోవాలంటే. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు కాన్స్టిట్యున్సీ హుస్నాబాద్ ఉంది, ఆయన వచ్చి కరీంనగర్లో చెక్కులు ఇస్తారు తీసుకోమంటే ఎట్లా ఉంటుంది? ఒక కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేది వేరే కాన్స్టిట్యున్సీలో మేము చెక్కులు మోస్తాం రమ్మంటే ఎట్లా ఉంటుంది? అదేవిధంగా ఇప్పుడు నా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ వదిలేసి ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో చెక్కులు ఇస్తున్నారు, మీరు అక్కడ రండి అని పిలిపిస్తే తప్పుగా అన్నట్టుగా సరిదిద్దుకోమని చెప్పి మేము చెప్తున్నాము. గతంలో కూడా ఇట్లాంటివి జరిగినాయి, మేము పట్టించుకోలేదు. కానీ ఈసారి ప్రోటోకాల్ ఇష్యూలో మా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇంత కష్టపడి మనం ప్రజలకు ఇంత సేవ చేస్తున్నప్పుడు ప్రజలు ఏ విధంగా ఆలోచన ఉందో దాన్ని మనం సపోర్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమం గురించే మిమ్మల్ని పిలవటం జరిగింది. మరి అదేవిధంగా కూడా కవిత గారు కూడా వస్తున్నారు ఎయిర్పోర్ట్కి, అందరం వెళ్తున్నాం. సుప్రీంకోర్టు నిన్న ఆమెకి బెయిల్ ఇస్తాం అనేది అందరం కూడా హర్షం ప్రకటిస్తున్నాం. మా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ప్రజల తరఫున అందరి తరఫున కూడా మరి కవిత గారు ఏ నేరం కూడా లేకుండా మరి ఆనిముత్యంలాగా బయటకు వస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా జరుగుతుంది. ఎందుకంటే మొత్తం అందరూ కూడా లైవ్ చూశారు, నిన్న కొన్ని లక్షల మంది చూశారు. అందరికీ తెలిసిపోయింది సుప్రీంకోర్టులో ఏ వాదిస్తున్నారు, సుప్రీంకోర్టులో ఏంది కేసు అని చెప్పి అందరూ కూడా తెలిసిన ప్రజలందరూ కూడా. మరి ఆమె కూడా ఘనంగా మేము స్వాగతం పలుకుతున్నాం, అందరం కూడా వెళ్తున్నాం ఎయిర్పోర్ట్కి. మళ్ళీ దీని మీద ఒకసారి మేము కలెక్టర్ గారిని కలిసి వాళ్ళని కలిసి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ చర్యలు తీసుకోమని చెప్పేసి మళ్ళీ కోరుతాము. సెలవు తీసుకుంటాం. ఇది కూడా కొట్టేయకూడదు అంటున్నాం. పర్మిషన్స్ ఉన్నాయి, పర్మిషన్స్ లేని కొట్టడం కరెక్టే. పర్మిషన్ లేని అంటే కరెక్ట్. పర్మిషన్స్ ఉన్న తర్వాత అవి చూడాలి కదా, వాళ్ళకి నోటీస్ ఇచ్చి అది చేయాలి. కానీ అది లేకుండా చేశారని అందరూ ఫీల్ అవుతుంది. ఇప్పుడు నాగార్జున అయితే ఎన్నో కోర్టులు ఖర్చు పెడుతుంది, ఆయన పర్మిషన్ ఉందంటే లేదంటే కోర్టుకి వెళ్ళదు, కోర్టులో చూసుకుంటాం. అంటే గత ప్రభుత్వమే బాగా నిర్లక్ష్యం చేసింది, ఆయన పర్మిషన్ లేదని చెప్పేసి కూడా ఆరోపిస్తాం. మా ప్రభుత్వం ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఏం నిర్లక్ష్యం చేయలేదు. అందరూ హ్యాపీగా ఉండాలి, తెలంగాణ డెవలప్ అవ్వాలి, హైదరాబాద్ సిటీ ఇండియాలో నెంబర్ 1 సిటీ అవ్వాలి ఉద్దేశంతో వెళ్ళారు మా సీఎం గారు కేసీఆర్. అందుకని వాళ్ళని ఇబ్బంది పెడతాం, వీళ్ళని ఇబ్బంది పెడతాం. ఎప్పుడు ఈ హెరాస్మెంట్ లేదు, ఇబ్బంది లేదు, ఏమీ లేవు. ఎవరైనా పెట్టారో చూపించండి ఏదైనా లీడర్. తెలంగాణ నెంబర్ 1 కావాలి, హైదరాబాద్ సిటీ ముందు నెంబర్ 1 కావాలనే ఉద్దేశంతో హైదరాబాద్ ఇంత డెవలప్ చేశారు. వాళ్ళు ఏమైపోయింది మొత్తం హైదరాబాద్ సిటీలో మీరే చూస్తున్నారు అన్ని ప్రాబ్లమ్స్. ఇప్పుడు నేను వస్తున్నా, ఎక్కడ పడితే అక్కడ సివరేజ్, ఎక్కడ పడితే అక్కడ ఏ చౌరస్తా మీద సివరేజ్ ఓవర్ఫ్లో అట్లా చెప్పండి మీరు. ప్రతి రోడ్లు చూడండి, సివరేజ్ చూడండి, ఎక్కడ పోయింది పరిపాలన? మరి ఇప్పుడు మేయర్ గారు ఉన్నారు కదా, ఆమె తిరగమని చెప్తున్నాం మేము. ప్రతి కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు మీరే వస్తున్నారు కదా, ఎక్కడ పడితే అక్కడ సివరేజ్ ఓవర్ఫ్లో ఎట్లా ఉంటుంది, ఎన్ని జబ్బులు వస్తాయి. గతంలో ఒక సివరేజ్ ఓవర్ఫ్లో ఉందంటే 10 ఫోన్లు వెళ్ళిపోయాయి, ఇమీడియట్గా వచ్చి రిపేర్ చేసాం. వాళ్ళ గతి లేదు, అది లేదు. అంటే ఇప్పుడు ఫోన్లు చేసినా కూడా నిర్లక్ష్యంగా వేరే ఇస్తున్నట్టు అధికారులు రావట్లేదు. మీరే సాక్ష్యం, మీరే చూస్తున్నారు. అంటే దీనికి కారణం ఎవరి మీద? అధికారులే. మరి మేయర్ గారు అదే మాట్లాడతారని చెప్తున్నాను. మేయర్ గారు ఇవన్నీ చూసుకోవాలి కదా, ఇవన్నీ చూసుకొని ఎక్కడికక్కడ చర్యలు చేసుకోవాలి. చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే దానివల్ల జబ్బులు వస్తున్నాయి. ఇంకో డ్రింకింగ్ వాటర్, ఇవాళ నాకే డ్రింకింగ్ వాటర్ లేదు, వాటర్ ట్యాంక్ తెప్పించుకున్నాం పొద్దున్న. మా ఇంట్లో నీళ్ళు లేవని వాటర్ ట్యాంక్ తెప్పించుకున్నాం పొద్దున్న. ఆ విధంగా అయిపోయింది. ఈ సీజన్లో కూడా డ్రింకింగ్ వాటర్ సప్లై చేయలేదు. కరెంటు పోతుంది గంటలు గంటలు హైదరాబాద్ సిటీలో మొత్తం. ఈ విధంగా పాలన అనేది గాడిలో పడలేదు. ఇంకా ఈ విధంగా సాగుతుంది హైదరాబాద్ సిటీ నగరం. వాళ్ళు వీళ్ళంటే మీరు వాళ్ళని మేమేం చెప్తాం? అంటే మీరు ఎవరి సైడ్ ఉన్నారండి? వాళ్ళు మేము మాకు ఎవరు సంబంధం లేదని చెప్తున్నాను.
ఏ పార్టీతో సంబంధం లేదు బీఆర్ఎస్కి. బీఆర్ఎస్ ఇండివిజువల్గా ఉంటుంది, ఇండివిజువల్గా ఫైట్ చేస్తుంది. ఇప్పుడు మేము బీజేపీలో విలీనం అవుతుందని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటారు. అది ఇంకో జన్మ ఎత్తాలి, అది ఇంకో జన్మ ఎత్తాలి. పార్టీ అంత ఈజీ కాదు. ఎందుకంటే మొత్తం ఇండియాలో వాళ్ళ రాష్ట్రం ఇండియాలో ప్రతి జిల్లాలో పార్టీ ఆఫీస్ ఏ పొలిటికల్ పార్టీ లేదు. ఒక బీఆర్ఎస్ పార్టీకి ప్రతి జిల్లాలో పార్టీ ఆఫీస్, కార్యకర్తలు లక్షల సంఖ్యలో ఉన్నాయి. ఇట్లాంటి పార్టీ మీరు చూపించండి. ఏదైనా పార్టీకి నీ పార్టీ ఆఫీస్లో ఉన్నాయా ప్రతి జిల్లాలో? ఇంత క్యాడర్ ఉందా? ఏ పార్టీకి లేదు. ఆఖరి తెలుగుదేశం కూడా లేదు జిల్లాల వారికి ఆఫీస్. బీఆర్ఎస్కి ఉన్నాయి. మరి ఇంత పెద్ద స్ట్రాంగ్, ఇంత పెద్ద పార్టీ ఎట్లా విలీనం చేస్తారు? ఎట్లా అనుకుంటారు? ప్రజలే బుద్ధి చెప్తారు కదా, త్వరలో ప్రజలే చెప్తారు. ఎందుకంటే అబద్ధాలు ఎక్కువ రోజులు దాగవు కదా. వాళ్ళు వీళ్ళు అంటారు, వీళ్ళు వాళ్ళు అంటారు. మేమేం మాట్లాడాలో అర్థం కావట్లేదు. వీళ్ళని తిట్టాలో వాళ్ళని తిట్టాలో అర్థం కావట్లేదు. ఫస్ట్ ఎమ్మెల్యే కొంతమంది విస్తరించుకొని బీఆర్ఎస్కి ఇంకా ప్లస్ అవుతుంది. బీఆర్ఎస్ ప్లస్ అంటే మీరు మళ్ళీ టీడీపీ వైపు ఉన్న చూసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్తున్నా ఏంటి, ఇంత మంచి పార్టీ, ఇంత స్ట్రాంగ్ క్యాడర్ ఉన్న పార్టీ, అన్ని హంగులు ఉన్న పార్టీ ఎందుకు వదిలేస్తాం మేము? ఇంత క్యాడరు, ఇన్ని హంగులు అన్నీ ఉన్న పార్టీని ఎందుకు వదిలేస్తాం? ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఉన్నాడు, 2 సార్లు అవుట్ అవగానే ఓడిపోయాడని తీసేస్తాను. అతని స్టామినా అంత అనుకుంటుంది కదా. అట్లాగే మా బీఆర్ఎస్ స్టామినా బీఆర్ఎస్ ఉంది డెఫినెట్గా. కొన్ని కారణాల వల్ల ఉండవచ్చు. ఎందుకంటే తెలుగుదేశం 89లో పోయింది, మళ్ళీ 94లో వచ్చింది, మళ్ళీ 2000లో పోయింది, మళ్ళీ 10 years తర్వాత వచ్చింది. మరి అప్పుడు వైఎస్ ఉన్నప్పుడైతే అయిపోయింది, తెలుగుదేశం పార్టీని మొత్తం కథం చేస్తారు. ఎక్కడే 94, 99 అదే అంటున్నాం. 10 years కూడా అపోజిషన్ ఉన్న పార్టీ టీడీపీ. మేము ఫస్ట్ టైం ఇప్పుడు అపోజిషన్ ఉన్నాం బీఆర్ఎస్. సో మొత్తం 25 మంది ఎమ్మెల్యేలు ఎవడు పోయింది? పోతున్నారు, వాళ్ళు పోతున్నారు, వీళ్ళు పోతున్నారు, ఎవడు పోయింది? ఇప్పుడు